భారత్లో చాలా వరకు దూర ప్రాంతాలకు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లాల్సి వస్తే ఎక్కువగా ట్రైన్లలోనే ప్రయాణిస్తుంటారు. అందులో చాలామంది తమతో పాటు బ్యాగులు, ఇతర పెద్ద పెద్ద సామాన్లు తీసుకెళ్తుంటారు. అయితే భారతీయ రైల్వేలు ప్రజలకు సురక్షితమైన, సమర్థవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. ఈ రూల్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మారిన నిబంధనల గురించి తెలుసుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ట్రైన్లో ఎంత లగేజీ తీసుకువెళ్లవచ్చు, పరిమితి మించి లగేజీ తీసుకెళ్తే ఏం జరుగుతుందనే విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. అయితే ప్రతి ప్రయాణికుడు తాను తీసుకున్న టికెట్ క్లాసును బట్టి నిర్ణీత బరువు లోపల లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. ఇందులో భాగంగా స్లీపర్ క్లాసులో ప్రయాణించే వారికి సుమారు 40 కిలోల వరకు లగేజీని తమతో పాటు తీసుకువెళ్లవచ్చు. ఇక ఏసీ కోచ్లకు 50 నుంచి 70 కిలోల వరకు, జనరల్ క్లాస్లో ప్రయాణించేవారు 35 కిలోల వరకు లగేజీని తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ పరిమితిని మించిన బరువు తీసుకువెళ్తే అదనపు ఛార్జీలు కట్టాల్సి వస్తుంది. అయితే ప్రయాణికులు రైల్వే స్టేషన్కు వచ్చిన తర్వాత స్టేషన్లోని లగేజీ చెక్ పాయింట్లు లేదా తప్పనిసరిగా చెక్ చేసే చోట్ల సామాన్ను తనిఖీ చేస్తారు. కొన్ని సందర్భాల్లో టీటీఈలు లేదా ఇతర రైల్వే అధికారులు ట్రైన్లోనూ లగేజీ తనిఖీ చేసే అవకాశం ఉంది. అలా చెక్ చేసినప్పుడు మీరు నిర్ణీత పరిమితిని మించి లగేజీ తీసుకువెళ్తే అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించకపోతే జరిమానాతో పాటు కొన్ని సందర్భాల్లో మీ లగేజీని కిందకు దించేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇలా లగేజీ ఎక్కువగా ఉండకుండా మీ సామాన్ను ముందుగానే తూకం వేయించుకోవాలి. రైల్వే శాఖ నిబంధనలకు మించి ఉన్న బరువుకి లగేజీ టికెట్ తీసుకోవాలి. మరోవైపు రైల్లో కొన్ని రకాల వస్తువులను తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. వాటిలో ముఖ్యమైనవి పేలుడు పదార్థాలు, మండే గుణం కలిగిన వస్తువులు, ఖాళీ గ్యాస్ సిలిండర్లు, చనిపోయిన జంతువులు, 100 సెంటీమీటర్ల కంటే పెద్ద పెట్టెలు, 4 అంగుళాల కంటే ఎక్కువ పొడవున్న బ్లేడున్న కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాలను రైళ్లలో తీసుకువెళ్లేందుకు అనుమతించరు. ఇక ఎక్కువ మోతాదులో ఆహారం, ఉదాహరణకు ఎక్కువ పరిమాణంలో నెయ్యి, మాంసం వంటి వాటిని రైల్లో తీసుకెళ్లడం సురక్షితం కాదు. అందుకే వీటిని రైల్లో తీసుకువెళ్లేందుకు అధికారులు అనుమతించరు.